లంచం అనేది జీవితంలో భాగమైతే అత్యంత ప్రమాదకరం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పిల్లలకు కూడా అరే నువ్వు గనక ఆ కూరగాయల దాకా వెళ్ళి తీసుకొస్తే నీకు రూపాయి ఇస్తా, లేకపోతే నువ్వు ఈ పని చేస్తే రూ. 10 ఇస్తా అంటే అదొక లంచం. నీ బాధ్యత ఇది చెయ్యాలి అనేటటువంటి విధంగా మోటివేషన్ కాకుండా ఎప్పుడైతే ఈ లంచాలు అలవాటు చేస్తారో పిల్లల్ని పెంచడానికి కూడా లంచం అడుగుతున్నారు. ఏది తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి కూడా ఆస్తులుంటే తప్పించి చూసుకోవట్లేదు, లేకపోతే వదిలేస్తున్న బిడ్డల సంఖ్య పెరిగిపోతుంది. అంటే మన పెంపకంలో మార్పు వస్తుంది. ఇది ఉద్యోగాల్లో మరీ దారుణంగా తయారైంది. జీతం తీసుకుంటున్నారు, లంచం లేకపోతే పని చేయట్లేదు. ఈ ప్రమాదం జగన్ని వెంటాడింది. ప్రతి ఒక్కళ్ళకి బోరు, ప్రతి రైతు ఎవరు అడిగితే వాళ్ళకి బోరు. దాదాపు ₹1,00,000 ప్రభుత్వం పెట్టుకుంది. 133 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అక్కడ బోరు తవ్వాలి, బోరుతో పాటుగా ఒక మోటార్ వేయాలా, అక్కడ పవర్ ఇవ్వాలి. ఇది జగన్ ఆకాంక్ష. దీనికోసం దాదాపుగా ఏదైతే 24,000 బోర్లు ఇచ్చారు, 24,000 బోర్లు. దీంట్లో 13,332 బోర్లకి మోటార్లు బిగించలేదు. బోరేసినందుకు డబ్బులు ఆడి తీసేసుకున్నాడు. ఈ మోటార్లు బిగించే పని ఎలక్ట్రిసిటీతో ఇది ఎవరూ చేయలేదు. ఎందుకు? దీంట్లో డబ్బులు ఏమి రావు. కాబట్టి జగన్ అద్భుతమైన ఆలోచన ఇది. 23 ఒక్కొక్క బోర్కి ₹1,00,000 పెట్టి వేయించుకోవడం రైతుకి ఎక్కడ కుదురుతుంది? వాస్తవంగా అది ఇంకా కోట్లలో రావాలి, కానీ మధ్యలో దాని మానిటరింగ్ మానేశారు. ఎందుకంటే లంచాలు తీసుకునే అధికారులు దీని మీద సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదు. జగన్ సమాజానికి మంచి చేద్దాం అనుకున్న నాశనం చేసినటువంటి కార్యక్రమంలో ఇదొకటి.